నా కుట్టించవచ్చు. ఎల్లో కలర్ లేదని తీసుకున్నా, బాగుంది కదండి. బాడీ హగ్గింగ్ సారీ మొత్తం వస్తుంది, చాలా బాగుంది అన్నమాట. బాగుంది కదండి సారీ ఇది. హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ శ్రవంతి గోని. చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఎస్ అండి, నేను కూడా ఆషాఢం షాపింగ్ చేస్తానన్నమాట. మరీ ఎక్కువేం చేయలేదులేండి, కొన్ని అయితే తీసుకున్నా. నాకు అవసరం ఉన్నవి తీసుకున్నాను అన్నమాట. సో నేను ఏమేమి షాపింగ్ చేశాను, ఏమేమి తీసుకున్నాను అంత క్లియర్గా చూపిస్తాను. సారీస్ మాత్రం అల్టిమేట్ ఉన్నాయండి. ఏరుకున్న వాళ్ళకి ఏరుకున్నంత అన్నట్లు. నిజంగా కేజీ సేల్ అంటే నేను ఎక్కువ వెళ్ళాను, ఎప్పుడో ఒకసారి వెళ్ళినా, మళ్ళీ మొన్న వెళ్ళినా అనమాట. సో ఏంటి అసలు కుప్పలు కుప్పలు సారీస్ పోసారు, వాటిలోంచి వేరుకొని తీసుకోవాలి. అండ్ 2 చేతులు సరిపోలేదండి నాకైతే. కింద ఉన్న సారీస్ని పైకి వేయాలి, పైన ఉన్న వాటిలో మళ్ళీ మంచివి వెతుక్కోవాలి, మనకున్న కలర్స్ కాకుండా వేరే కలర్స్ తీయాలి. ఎంత పని అయిపోయిందంటే లిటరల్లీ బిజీ బిజీ గజిబిజీ అంటారు కదా. సో మేము అసలు సాటర్డే వెళ్ళామండి అనుకోకుండా. సాటర్డే వెళ్ళాము. సో అది కూడా వీకెండ్ అయ్యేసరికి చాలామంది అసలు కాలు సందు లేకుండా అంతమంది ఉన్నారన్నమాట. కానీ సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాను నేను. క్లాత్స్ చూస్తున్నాను, చీరలు చూస్తుంటే అందులోనే మనకి ఇవి కూడా ఉంటాయి కదండి షాపింగ్ మాల్లో, కొన్ని కంగన్ హాల్ ఐటమ్స్ అవి ఇవి ఉంటాయి కదా, వాటిని కూడా చూసాను. తీసుకోలేదు కానీ కొంచెం ఇక మనము ఊరుకుంటామా, ప్రతిదీ కవర్ చేయాలి కదా అన్నట్టు వెళ్ళానన్నమాట. గాజులు అవి ఇవి మామూలుగా పైన అలా చూసేసి ఇక మళ్ళీ శారీస్ దగ్గరికి అయితే వచ్చేసాను. మా వారు అంటున్నాను, నువ్వు వచ్చిందేంటి చూసేదేంటి, ఫస్ట్ అయితే శారీస్ చూసుకో, తర్వాత మిగతా అంటే ఇక మళ్ళీ వచ్చేసాను అనమాట. సో అన్నీ చూస్తున్నానండి, ఏది చూసినా 100లో ఒకటి చూసుకోవాలంటే కష్టం కదండి. సో ఎట్లకేళ్ళకి ఏంటి అయితే ఏంటి, నేనైతే కొన్ని కేజీల్లో కొన్ని అయితే తీసుకున్నాను. ఇదైతే ఒక షాపింగ్ మాల్ అండి, ఇది ఏంటంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అన్నమాట నేను చూసింది. సో ఇందులో ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అయితే సారీస్ చాలా ఉన్నాయండి. సారీస్ అయితే అల్టిమేట్ ఉన్నాయి, అసలు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. కేజీల్లో అయితే అసలు ఇంత తక్కువ ధరలో ఉంటాయా కేజీలో అని నేనైతే షాక్ అయ్యాను. నేను ఎప్పుడు వెళ్ళాను కదా. సో నాకైతే లిటరల్లీ నేను తీసుకున్న సారీస్ అంత తక్కువకి వచ్చాయా, ఇంత తక్కువ అసలు అవి డైలీ వేర్లా లేదు, మామూలుగా చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి వాటికి కూడా వేసుకొని వెళ్ళొచ్చు, సింపుల్గా మంచి లుక్ ఉంటాయి అన్నమాట. నాకు కొంచెం డైలీ వేర్ సారీస్ లేవని వెళ్ళినా అన్నమాట. సో మా వారికి కొన్ని నచ్చినవి, నాకు నచ్చినవి అన్నీ కొన్ని అయితే పిక్ చేసుకున్నానండి. నెంబర్ ఆఫ్ పిక్ చేసుకున్నాను. దాంట్లో మనకి ఏంటంటే కేజీల్లో మీకు తెలిసే ఉంటుంది, షాపింగ్ చేసే వాళ్ళకి మనం ఎన్ని గ్రామ్స్ అయితే తీసుకుంటాం అంతకంటే ఎంత ఎక్కువ ఉంటే అంత మనీ పే చేయాలి. సో లాస్ట్లో అయితే ఇంకా మళ్ళీ చెన్నై షాపింగ్ మాల్లో కూడా వెళ్ళానండి ఇంకా వచ్చే ముందు. ఎందుకంటే ఇంకా కొన్ని సారీస్ ఆల్రెడీ తీసుకున్నా, మళ్ళీ ఎందుకో ఇంకా బిల్ చేయించే కాడ చేయించలేకుండా వచ్చేసిన అనమాట. కొన్ని 2 మంచి సారీస్ తీసుకున్నాను అనమాట, అవి వేరే వాళ్ళ కోసం అని తీసుకున్నా. ఏంటనేది ముందు వీడియోస్లో తెలుస్తుంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్న బ్లూ సారీ ఏమో నేను డైలీ వేర్ టైప్ తీసుకున్నానండి, కానీ కొంచెం మామూలు మంచిగానే ఉంటుంది. సారీ అయితే మంచిగా మెత్తగా నచ్చింది నాకు, అందుకే తీసుకున్నాను. నెక్స్ట్ ఈ బ్లూ కూడా చాలా బాగుంటుంది. అండ్ క్రష్డ్ టైప్ వచ్చిందండి, మీకు కనిపిస్తుందో లేదో క్లారిటీగా, చాలా మెత్తగా ఉంది, బాడీ హగ్గింగ్ ఉంటాయి అన్నట్టు తీసుకున్నాను. నేను డైలీ వేర్ అంటే మామూలుగా 1 డే పార్టీ లాగా బర్త్డే పార్టీస్ కూడా వేసుకొని వెళ్ళొచ్చు, మంచి లుక్ ఉంటుంది అనమాట, సింపుల్ అండ్ ఎలిగెంట్ ఉంటాయి అన్నట్టు తీసుకున్నాను. నాకు నచ్చింది, కలర్స్ నా దగ్గర లేవన్నట్టు అందుకే తీసుకున్నా. ఇంకా ఈ బ్లూ సారీ అయితే చాలా బాగుందండి, చాలా బాడీ హగ్గింగ్గా ఉంది, మంచిగా క్రష్డ్ మెటీరియల్ లాగా ఉందన్నమాట. ఇది పింక్ ఎల్లో సారీ 2 కూడా సేమ్ మెటీరియల్స్ అన్నట్టు. ఈ సారీ కూడా చాలా బాగా అనిపించింది, కట్టుకుంటే అయితే బాగుంటాయి. ఎంత మెత్తగా ఉందో క్లాత్ అయితే చాలా బాగా అనిపించింది. బాగున్నాయండి ఎల్లో అండ్ బ్లూ సారీ, ముందు చూపించిన ఫ్లవర్ డిజైన్ సారీ కూడా. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి, సింపుల్ ఉంది. మా ఆయనకు ఎందుకో నచ్చింది, తీసుకొని ఈ కలర్ లేదు కదా అని అనేసి అన్నాడు. సో నాకు కూడా పర్లేదు, దీన్ని డ్రెస్లా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చులే అన్నట్టు తీసుకున్నాను అనమాట. ఎందుకంటే అది చిన్న మొత్తం స్కాలప్ బార్డర్ వచ్చిందండి మొత్తము, అండ్ జిగ్జాగ్గా వచ్చింది. డ్రెస్గా స్టిచ్ చేసుకున్నా బాగుంటుంది అన్నమాట. అందుకే ఇక 2 వైపులా ఆలోచించి ఆ సారీ, ఆ రెడ్ కలర్ మామూలుగా అది ఉంది కదా కలర్, అది తీసుకున్నాను అన్నమాట సారీ. సో అవన్నీ నాకు కేజీ లెక్కలనే వచ్చినాయండి, చాలా తక్కువకి వచ్చినాయి అసలు, అందుకే ఇంకా తీసుకున్నాను అన్నమాట. సో ఈ సారీ ఏమో మనకి ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే మంచిగా ఈ గౌన్ లాగానైనా స్టిచ్ చేయించవచ్చండి. చూడడానికి బాగుంది, మంచి ఒక బార్డర్ లాగా వచ్చింది కదా, అది గౌన్ లాగా. 2 ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే సేమ్ డ్రెస్సెస్ లాగా బాగుంటాయి కదా, నాకు ఎలాగూ 2 వాళ్ళే కదా, ఆ ఉద్దేశంతో కూడా తీసుకున్నాను అనమాట ఆ సారీ. సో ఈ 2 సారీస్ అండ్ ముందు చూపించిన ఆ సారీస్ అన్నీ నాకు చాలా తక్కువకి వచ్చినాయి. కేజీ ఎట్లా వచ్చినాయి అంటే 600 అట్లా పడింది అనమాట. కేజీకి 3 సారీస్ అట్లా వచ్చినాయి. సో ఇక మీరే గెస్ చేయండి ఎంత పడిందో. సో
సో ఈ ఎల్లో శారీ, బ్లూ శారీ అండ్ ఈ రెడ్ శారీ 3 నాకు సేమ్ క్వాలిటీ అండ్ సేమ్ కాస్ట్ అన్నమాట. అవి 3 చూడండి. ఈ శారీ బాగుంది కదా, చూస్తే ఓల్డ్ డిజైన్లో ఉంది అని కాదండి, న్యూస్ డిజైనే. చూసా అంత బార్డర్ అంతా మంచిగా వచ్చింది అన్నట్టు. బ్లౌజ్ కూడా బాగా వచ్చింది. నాకు ఇంకా డ్రెస్లా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు కదా అన్న ఇంటెన్షన్తో తీసుకున్నా. అండ్ క్వాలిటీ కూడా బాగుంది ఆ శారీస్. అసలు అది మెత్తగా బాడీ హగ్గింగ్లా మంచిగా ఉందన్నమాట. ఏ సీజన్లోనైనా వేసుకోవచ్చు, మనకి మంచిగా ఉంటుంది. సమ్మర్లో కూడా వేసుకోవచ్చు. ఇంకా ఈ సారీ అయితే నేను చెప్పాను కదండి, పిల్లలకి ఏదే కదా కాటన్లా ఉందన్నమాట. మంచిగా ఉంది, క్లాత్ కూడా థిక్గా ఉంది. అండ్ లైనింగ్ కూడా పెద్ద వేయించాల్సిన అవసరం కూడా లేదు. చిన్న చిన్న పార్టీస్కి వాటికి మామూలుగా టెంపుల్స్కి వెళ్ళినా యూజ్ అవుతుంది కదా, పిల్లలకి ఏమైనా గౌన్లు లాంటివి కుట్టిస్తే అని ఆ ఇంటెన్షన్తో తీసుకున్నా ఈ సారీ. ఏమో కుదిరితే నేనే కట్టుకోవచ్చు, చెప్పలేము. సో ఇంకా నేను మంచిగా తీసుకున్నాను అన్న కదండి, చెన్నై షాపింగ్ మాల్లో ఈ శారీసే అన్నమాట. ఇవి కూడా ఆఫర్లోనే వచ్చాయి, కానీ హాఫ్ రేట్ కట్లో వచ్చినాయి అన్నమాట. క్వాలిటీ బాగున్నాయి అండ్ బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది. మంచి క్లాసీ లుక్ ఉంటుందండి. ఏవైనా ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి అయితే మంచిగా పనికొస్తాయి ఈ శారీస్. చాలా బాగున్నాయి కదా. ముందు ఇంకా పెట్టుబడులు ఉంటాయి కదండి, ఆగస్టులో అన్ని ఫెస్టివల్స్ వస్తాయి, రాఖీకి. సో దాన్ని ఉద్దేశించి తీసుకున్నాం అన్నమాట. మా ఆయనకు నచ్చినాయి ఈ శారీస్. మా ఆయన ముందు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో చూసిండు, కానీ ఆయనకి అవి ఎందుకో కాస్ట్ ఎక్కువ, క్వాలిటీ తక్కువ అనిపించిందంట. వేరే చూద్దాం అన్నట్టు మళ్ళీ అటు తీసుకెళ్తే అక్కడ ఇవి నచ్చిండు. నేను చూసినవి నచ్చట్లేదండి, ఆయన నేను చూసినవి నీకు నచ్చవు, మళ్ళీ ఇట్లా తీసుకున్నావు అట్లా తీసుకున్నావు అంటూ, అందుకే నువ్వే సెలెక్ట్ చేసుకో అనేసి అన్నాను. మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికి ఎందుకు అలా అన్నాను. ఎస్ అండి, ఇవి రాఖీని ఉద్దేశించి చేసిన షాపింగ్ అనమాట. ఈ శారీస్ బాగున్నాయి కదా, మంచిగా ఉందండి, మెత్తగా ఉన్నాయి శారీస్ కూడా. అసలు చూస్తే అలా ఉన్నాయి, కానీ కట్టుకుంటే మాత్రం అదిరిపోద్ది అసలు. ఆ శారీస్ 2 కూడా మంచి బ్లౌజు, ఆ బ్లౌజు కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. మంచిగా వచ్చినాయి బ్లౌజెస్ కూడా, నాకైతే నచ్చినాయి. ఇంకా 2 సేమ్ ఉండాలి, ప్యాటర్న్లు డిఫరెంట్ ఉండాలని. బాగున్నాయి కదండి, క్వాలిటీ కానీ కాస్ట్ కూడా అంతే ఉంది. ఇదైతే 3000 ప్లస్ ఉండే అండి. ఆఫర్ ప్రైస్లో అయితే మాకు 2Bలో వచ్చాయన్నమాట. మీషోలో యాడ్ చేశానండి ఆన్లైన్లో. సో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. కానీ తర్వాత ఒక 5-6 మంత్స్లో ఆ శారీ గురించి ఇంత వైరల్ అయిందని ఇన్స్టాగ్రామ్లో కానీ అండ్ మీషోలో కానీ ఎవరు చూడ అదే శారీ కోసం మాట్లాడుకోవడం. నిజంగా శారీ కూడా క్వాలిటీ చాలా బాగా వచ్చింది. అండ్ మొత్తం ఆ లవ్ సింబల్స్లో ఉన్నవంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట. ఓవరాల్ శారీ మొత్తం వస్తుంది. ఇదేమో లాస్ట్ మంత్ మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అన్నయ్య వాళ్ళు పెట్టారు కదా శారీ, నాన్నది 1 year అప్పుడు. సో ఈ సారీ కూడా చాలా మెత్తగా ఉంది అండ్ కొంచెం పార్టీ వేర్ టైప్లో కూడా ఉంటుంది. చిన్న బార్డర్ వచ్చింది అన్నమాట. అండ్ నాకైతే బ్లౌజ్ బాగా నచ్చింది. బ్లౌజ్ అనేది టోటల్ ప్లెయిన్ బ్లూ వచ్చాయా. ఎలా ఉన్నాయి, మీరు కూడా వెళ్ళి త్వరగా తెచ్చేసుకోండి. ఆషాఢం ఆఫర్ అంటే ఆఫర్ అండి, నిజంగా అన్ని హాఫ్ రేట్కి వచ్చినాయి, చాలా బాగున్నాయి. మీకు ఏ సారీ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాగే ఎంకరేజ్ చేస్తూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. షేర్ కూడా చేయండి. బాయ్ బాయ్.